తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన ఆఫ్రిన్కు బుచ్చి కాజానగర్కు చెందిన రసూల్ బాషాతో 2017లో వివాహమైంది. కొన్ని రోజులుగా రసూల్ బాషా వేధిస్తుండగా కేసు పెట్టామని అది కోర్టులో నడుస్తుందన్నారు. కానీ అతను రెండో వివాహం చేసుకున్నాడని తెలిసి అడిగేందుకు వస్తే తనను తమ కుటుంబ సభ్యులను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా రెండో వివాహం చేసుకుని తనకు తన బిడ్డకు అన్యాయం చేసిన ఇతనిపై కుటుంబ సభ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులను కోరుతున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. నెల్లూరు రంగనాయకులపేటకు చెందిన ఆఫ్రిన్కు బుచ్చి కాజానగర్కు చెందిన రసూల్ బాషాతో 2017లో వివాహమైంది. కొన్ని రోజులుగా వేధిస్తుండగా కేసు పెట్టామని అది కోర్టులో నడుస్తుందన్నారు. కానీ అతను రెండో వివాహం చేసుకున్నాడని తెలిసి అడిగేందుకు వస్తే తనను తమ కుటుంబ సభ్యులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా రెండో వివాహం చేసుకుని తనను తన బిడ్డను అన్యాయం చేసిన ఇతనిపై కుటుంబ సభ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాకు ఏప్రిల్ 17వ తేదీ మా బాల్తీమయ్యలో పెళ్ళయింది సార్. పెళ్ళైన 2వ నెలకి ప్రెగ్నెంట్ సార్. వీడికి ప్రెగ్నెన్సీ తీయలేదని అప్పటి నుంచి నాకు టార్చర్ మొదలు పెట్టారు సార్ మా అత్త వాళ్ళు. నన్ను మా ఆయన్ని వేరే పనుకోబెట్టడం, 9 నెలల దాకా నన్ను కింద పనుకోబెట్టడం ఇలాగే చేశారు సార్. డెలివరీకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మా ఇంటికి వచ్చి గొడవ చేసుకొని వెళ్ళి వాళ్ళు ఇంకా మా అబ్బాయిని పంపిము, మా అబ్బాయికి రెండో పెళ్లి చేస్తాము అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చేదా సార్ మా అత్త మా ఆడబిడ్డ. అలాగే సార్ మేము గమ్ముకున్న కోర్టులో 2019లో మేము 498 కేసు 3 టౌన్లో కట్టాము సార్. ఇప్పుడు కూడా ఆ కేసు అనేది రన్నింగ్ ఉంది. మా ఆయన వచ్చి డైవర్స్ కావాలని 2023లో వేశారు సార్. అది విచారించి జడ్జి గారు కూడా విచారించారు సార్. ఏమమ్మా అంటే తీసుకొని పోను వెళ్తామమ్మా కాపురానికి అంటే నేను వెళ్తాను సార్, నన్ను తీసుకువెళ్ళమను. వాళ్ళ ఇంటి పక్కనే ఎక్కడైనా పెట్టుకోమన్నాను సార్. వాళ్ళతో అయితే కలిసి ఉండలేనంటే సార్ కూడా జడ్జి కూడా అలాగే చెప్పారు, తీసుకొని పోయి పెట్టుకోవాలంటే అలాగే పెట్టుకుంటాను అన్నారు సార్. సరే మీరు పెద్దవాళ్ళని తీసుకోరండి అని చెప్తే అప్పుడు మా అత్త వచ్చింది సార్. వచ్చిన తర్వాత నేను ఉంటే మా అమ్మలతోనే రమ్మనండి, లేకపోతే నేను రాను అని అన్నారు సార్. సరే అని సార్ జడ్జి గారికి కోపం వచ్చి అరిచారు సార్. నా ముందే నువ్వు ఇంత డ్రామాలు చేస్తున్నావా, నేనే నీ మీద కేసు కడతానని వార్నింగ్ ఇచ్చేస్తాం మా ఆయనకి. మాకే అనుకూలంగా తీర్పు వచ్చింది సార్. ఆర్డర్స్ అనేది 2023లో మళ్ళీ మెయింటెనెన్స్ వేసాం సార్. అలాగే శాంక్షన్ పోయిన సంవత్సరం ఆగస్టులో ఆర్డర్స్ వచ్చాయి 30,000 ఇవ్వమని. ఏప్రిల్లో పోయిన సంవత్సరం 25 సంవత్సరంలో ఒక 90,000 ఇచ్చారు సార్. మళ్ళీ ₹1 ఇవ్వలేదు సార్. నా బాబుకు ఫీజులు ఎలా కట్టుకోవాలి, నా బాబుని ఎలా చదువుకోవాలి సార్. నాకు మా బాబుకి ఏముంది సార్ ఇప్పుడు అన్న, నాకు మా బాబుకి అన్యాయం చేసి రెండో పెళ్లి చేసుకోవాలని తెలిసి అడగడానికి వచ్చాను సార్. అడగడానికి వస్తే రూమ్ లో పట్టుకుని నన్ను కొట్టాడు సార్. పక్కన వాళ్ళిద్దరు పడుకుని ఉన్నారు సార్. ఇప్పుడు నా బాబుకు నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్. ఏ పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కూడా మమ్మల్ని వాళ్ళు రాజకీయ నాయకులతో పోలీసు చెప్పించి మా కేసు తీసుకునేవ్వటం లేదు సార్. కట్నం ఇచ్చాము, బంగారం ఇచ్చాము, గోల్డ్ ఇచ్చాము, అంతా ఫర్నిచర్ ఇచ్చాము. నేను 1 2 నిమిషాలు ఇచ్చాము సార్. ఇస్తే అదనపు కట్టాలు అడిగారు, ఇచ్చినాము సార్. లాస్ట్కి ఇవ్వేవాడు నాకు వద్దు పెళ్లి, నాకు భార్య నాకు వద్దు అని చెప్పని మళ్ళీ తరివేశారు సార్. నన్ను కొట్టి మేము పోలీస్ స్టేషన్ వెళ్తే కేసు పెట్టాం, మా కేసు తీసుకోలేదు. వాడు మా మీద ఎఫ్ఐఆర్ చేయించాడు సార్. ఇప్పుడు వాడు దొంగ పెళ్లి చేసుకుంటే ఈ ఊర్లో ఎంతమంది అడిగినా మాకు సాయం జరగలేదు సార్. ఈ ఊరు వాళ్ళు మొత్తం కూడా కలిసి చేశారు సార్. ఈ మసీదులో పెళ్లి చేశారు. ఈ మసీదులో చేస్తే ఈ మసీదు వాళ్ళని కూడా అడిగితే మాకు లేదంటుంది సార్. ముందు తీసుకెళ్ళి వీడిని పెదనాయన్ని మసీదులో న్యాయం జరగదు సార్. మాకు న్యాయం జరగాల. మాకు వచ్చేసి 8 సంవత్సరాలు అబ్బా ఉన్నాడు సార్. వీడు 8 సంవత్సరాల నుంచి ఇదే న్యాయం చేస్తున్నాడు సార్. నా పాప బిడ్డని నా న్యాయం లేదు సార్. దీంట్లో వచ్చేసి ఈ ఫోటోలో ఇవన్నీ చేస్తున్నారు సార్. ఆ బాబు ఉన్నాడు. వీళ్ళు మాకు దొంగ సర్టిఫికేట్ చూపించేసి తీసుకున్నారు. 30 సౌర్లు బంగారు తీసుకున్నారు. మళ్ళీ చూస్తే ఇప్పుడు మేము ఇంటికి వచ్చి అడిగేదానికి వస్తే ఇంట్లో వచ్చేసి పెళ్లి చేసుకొని వాడమ్మ
ఇంట్లో ఒక బెడ్రూమ్ లో పెన్ను పెట్టుకుంటే మేము వచ్చి పట్టుకుంటానికి మమ్మల్ని కొట్టేశారు. ఇప్పుడు తీరా తీశారు. అవును మేము పెళ్లి చేసుకుంటాం నీకేమి నీ ఏంది అని చెప్పి మమ్మల్ని మళ్ళీ కొట్టినాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిల్లలు పంపించారు సార్. ఇప్పుడు వాళ్ళు 30-40 మంది వచ్చేసి మా ముందుకు వచ్చారు సార్. ఇప్పుడు ఏంటంటే మాకు న్యాయం చేయడానికి మేము పోం సార్. నా బిడ్డకి న్యాయం చేయాలా? వీళ్ళు పెళ్లి చేసి వాళ్ళ మొత్తాన్ని వచ్చేసి వీళ్ళు కఠినమైన చర్య తీసుకొని ఈ కాజీని ఏళ్ళని ఓన్ని మొత్తం చేసి నా బిడ్డని న్యాయం చేయాలని మేము న్యాయం చేసినాక కదలము సార్. మేము ఎన్ని రోజులు ధర్నా చేస్తాము. ఓన్ని మాత్రం ఇది చేయండి సార్. నా బిడ్డ వచ్చేసి నా బిడ్డకి 8-9 సంవత్సరాలు నా బిడ్డ ఉన్నాడు సార్. వాడికి ఒక చొక్కా కూడా ఈ రోజు లేదు సార్. ఈ ఊర్లో పెద్ద మనుషులు ఏంటంటే ఈ ఊరు కాసానికి న్యాయం చేసేవాళ్ళు కదా సార్. ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు సార్. ఈ ఊరు మొత్తం 20 రోజులు తిరుగుతున్నాను మేడం, నేను తిరుగుతున్నాను సార్. ఒక్కరు కూడా లేకి ఇదిగో 10 దగ్గర అయిందని చెప్తలేదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం ఉన్నారు వాళ్ళ ఫోటోలు మొత్తం తీసుకున్నా సార్. వీళ్ళ మొత్తాన్ని లోపల ఎప్పుడు ఏం చేస్తామో అప్పుడు వీళ్ళు మొత్తం దారికి వస్తారు.